ఏపీ టీడీఎల్పీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ వాదన అర్థం చేసుకోవాలన్నారు. పవన్ పై ఎవరు విమర్శలు చేయవద్దంటూ పార్టీ నేతల్ని ఆదేశించారు. నవ్యాంధ్ర 2.5 ఏళ్ల పసిబిడ్డ అని ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుని భావితరాలకు అందించాలి అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్యాకేజీ తిరస్కరిస్తే లాభమో నష్టమో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం ఇచ్చినవి ఇంకా ఇవ్వాల్సినవి ఏమిటో చూస్తామన్నారు. ప్యాకేజీతో సరిపెట్టుకోబోమని, హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఏపీ టీడీఎల్పీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ వాదనను అర్థం చేసుకోవాలన్నారు. పవన్ పై ఎవరు విమర్శలు చేయవద్దంటూ పార్టీ నేతలను ఆదేశించారు. నవ్యాంధ్ర 2.5 ఏళ్ల పసిబిడ్డ అని ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుని భావితరాలకు అందించాలని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్యాకేజీ తిరస్కరిస్తే లాభమో నష్టమో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం ఇచ్చినవి ఇంకా ఇవ్వాల్సినవి ఏమిటో చూస్తామన్నారు. ప్యాకేజీతో సరిపెట్టుకోబోమని, హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. అటు ఏపీలో పరిణామాలను సీరియస్ గా తీసుకుంది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో స్పందించింది. కమలం పార్టీ తమ ఏపీ బీజేపీ మంత్రుల్ని అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. దీంతో రేపు ఉదయం ఏపీ బీజేపీ మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం నుంచి హోదా యుద్ధంతో హోరెత్తిపోయిన ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. 2 సార్లు వాయిదా అనంతరం సమావేశమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభా పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 3 రోజులు పెట్టుకొని ఎన్ని సబ్జెక్టులున్నా కూడా కూలంకషంగా చర్చలు చేసి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభ నడవాలని కోరుకున్నాం. దురదృష్టం ఏంటంటే సహకరించడం ఒక ఎత్తు అయితే సహకరించకపోవడం ఒక ఎత్తు. అదేవిధంగా అసభ్యకరమైన ప్రవర్తన, మార్షల్స్ పైన దాడి, స్పీకర్ స్థానం పైన దాడి, ఇది తీవ్రమైన అభ్యంతరకరంగానే మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఏ సభ అయితే ప్రజల కోసం చర్చించాలో, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాలో, ప్రజల కోసం పనిచేయాలో అలాంటివి లేకుండా దురుసు ప్రవర్తన అనేది చాలా బాధాకరం. ఈ ప్రవర్తనని చాలా బాధతోటి నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏ పవిత్రమైన పర్పస్ కోసం ఉన్నామో ఆ పర్పస్ నెరవేర్చకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. ఆ విధంగా చేస్తున్నందుకు నేను బాధతోటి ఈ రోజుకి సమావేశం వాయిదా వేస్తూ కుమార్ రెడ్డి
అసెంబ్లీలో వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పనిగట్టుకుని వచ్చి సభను స్తంభింపజేశారని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడా గీత దాటలేదని, అప్పటి స్పీకర్లు పదే పదే మైకులు కట్ చేసినా ఆవేశపడలేదని గుర్తు చేశారు. ఇంతవరకు చరిత్రలో తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు విడిపోయే సమయంలో బిల్లు వచ్చినప్పుడు కూడా చాలా ఆవేశాలు ఉన్నాయి, కోపాలున్నాయి, బయట పోతే ఉతుకుతలాడుతూ ఉంది బయటంతా. అలాంటి సమయంలో కూడా అసెంబ్లీ వరకు స్పీకర్ చైర్ని అందరూ ప్రొటెక్ట్ చేశారు. స్పీకర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఒకసారి స్పీకర్ అయిన తర్వాత అతని బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఏ విధంగా దీన్ని కండక్ట్ చేయాలని చేస్తారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి స్పీకర్ స్థాయిని దిగజార్చే విధంగా అవి చూస్తే చాలా బాధేస్తుంది. అంటే వీళ్ళు పని కట్టుకొని ఏదైనా సిన్సియారిటీ ఉంటే ప్రతి ఒక్క పనిలో ఎక్స్ప్రెస్ అవుతుంది. నిన్న మీరు ఒకసారి చూసినప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్, నేను మొన్న రాత్రి 3 గంటలకు వచ్చాను. మొన్న రాత్రి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది 12:15కి. 12:15 పెట్టి అరౌండ్ 1:00 వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరికి రావాలంటే 3 అయింది. పడుకునే కొద్దికి 3:30 ఆ ప్రాంతంలో పడుకున్నాను. మళ్ళా లేచి మామూలుగా అయితే ఎన్టీఆర్ ఘాట్దారు గుడి పెట్టి నివాళులు అర్పించి ముందుగానే మా వాళ్ళ మీద వచ్చి నేను కూడా వచ్చి అసెంబ్లీకి ఇన్ టైం వచ్చాం. దేనికోసం? అసెంబ్లీ టైం మారదు, వ్యక్తులు మార్చుకోవచ్చు కానీ కొంతమంది రాలేకపోవచ్చు, కానీ అసెంబ్లీ టైం మారదు. అలాంటిది అసెంబ్లీకి వచ్చాం. వీళ్ళు చేసిన పని ఏంటి? ఉదయం 9:25 అసెంబ్లీకి రాల, తర్వాత వచ్చి కూడా మొదలుపెట్టారు. ఇచ్చింది అడ్జర్న్మెంట్ మోషన్. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన సభ్యులు క్రమశిక్షణతో బాధ్యతతో ఉండి హౌస్లోకి వచ్చి ఆ సమస్య పైన స్పందించాల్సిన బాధ్యత ఉంది. అది కూడా స్పందించకుండా అక్కడి నుంచి వచ్చి అసెంబ్లీ బ్లాక్ చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు జగన్. కనీసం ప్రతిపక్షం చెబుతోంది అన్నది కూడా వినేందుకు టీడీపీ సభలో సిద్ధంగా లేదని ఆరోపించారు ఆయన. తమ సభ్యులకు కనీసం మైక్ ఇచ్చేందుకు కూడా వారికి చేతులు రావటం లేదని అన్నారు జగన్. ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలను కూడా తీసుకుని అరుణ్ జైట్లీ గారిని ఈ మాటలు కూడా కలిపి అరుణ్ జైట్లీ గారికి గట్టిగా జ్ఞానోదయం అయ్యేట్టుగా చేయాల్సింది పోయి ప్రతిపక్షం చివరకు ప్రతిపక్షం చెప్పే విషయాలను వినే పరిస్థితి కూడా లేదు. మహానంద 2 నిమిషాలు మైకి ఇవ్వండి అయ్యా, మాకు మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు వినండి అసలు మీరు అని అంటే వినిచే పరిస్థితి లేదు. పైగా మార్షల్స్ తెప్పించడం, మొట్టమొదటిసారిగా ఏ ఎమ్మెల్యే సస్పెండ్ కాకపోయినా అసెంబ్లీలో మార్షల్స్ చూడటం మొట్టమొదటిసారి. ఇంతకన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పదవిని, స్పీకర్ తనకు నచ్చితే ఏ రకమైన వాడుకోగలుగుతాడు స్పీకర్ గారిని, తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా స్పీకర్ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను ఏ విధంగా అయినా కానీ హేరం. బ్యాక్ టు న్యూస్. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ ఎందుకు చట్టంలో పెట్టలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రైల్వే జోన్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విద్యా సంస్థలు 10 ఏళ్ల లోపు ఏర్పాటు చేయాలని చట్టంలో ఉందని, 2.5 ఏళ్లలోనే 90% విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వెంకయ్య. ఏపీ బీజేపీ నేతలు కలిసిన అనంతరం ఆయన స్పందించారు. నిర్ణయించింది దాని ప్రకారం అనేక సంస్థలను మంజూరు చేశాం. ఇప్పటికే చట్టంలో 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల లోపల ఇవన్నీ ఏర్పాటు చేయమని ఉంది. మేము 2 ఏళ్లలో 90% ఏర్పాటు చేశాం. అలాగే చట్టంలో ఈ సాధ్యాసాధ్యాలు పరిశీలించమని ఉంది. ఎక్కడ సాధ్యమో అవన్నీ పెట్టేశాం, ఎక్కడ అసాధ్యమో దాన్ని సాధ్యం చేయడం కోసం ఏం చేయాలనే విషయాన్ని గురించి పరిశీలిస్తూ ఉన్నాం. 3వది రైల్వే జోన్ విషయంలో అనవసరానికి గందరగోళం సృష్టించారు. ఎలాంటి చర్చ జరగలేదు. నేను కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిని, మరి బాగా జరగకుండా ఇంకేదైనా వేరే విధంగా చర్చ జరిగి పత్రికలకు వాళ్ళకి ఎవరన్నా చెప్పుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ దాన్ని ఒరిస్సా నుంచి వచ్చిన అభ్యంతరాలు లేకపోతే రైల్వే వాళ్ళ సాంకేతిక సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సానుకూల
ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాను వంచిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వవద్దని ఎప్పుడూ సిఫార్సు చేయలేదన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. Recommendations, special category status is not being given to Andhra Pradesh. I want to say this clearly, categorically. The 14th Finance Commission did not recommend. The chairman was Dr. Y. Venugopal Reddy. He is settled down in Hyderabad. He did not recommend the abolition of special category status. All that the 14th Finance Commission did was to say that for purposes of transferring taxes from the center to the state, the distinction between special category and non-special category will not be adopted by the Finance Commission. This does not mean that the 14th Finance Commission has recommended the abolition of the special category status. This is a lie. This is being repeated time and time again. It has nothing to do with the 14th Finance Commission. It is a decision taken by the Modi government. Why it has taken this decision, I don't know. Third point, Mr. Venkaiah Naidu has raised many objections. He did not raise any of these objections when the act was being drafted. And I have explained when the bill was being discussed in Parliament, why we have used words like feasibility, and the language that is used in the 13th schedule is very clear, that the feasibility would be examined and a decision would be taken thereof within 6 months, which is a positive decision, not a negative decision. Polavaram cannot be implemented by the state because Section 94 says it will be implemented by the central government. So the act has to be amended. Number 2, special category status, its abolition was not recommended by the 14th Finance Commission. It was a decision taken by the Narendra Modi government. Number 3, decisions were to be taken by public sector companies after carrying out site investigation, economic analysis. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న పవన్ కు తమ పార్టీ మద్దతు అవసరం లేదని, అతని మద్దతుతోనే తామంతా గెలిచేవాళ్లమని టీడీపీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. జగన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అందితే ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనన్న భయంతోనే జగన్ అడ్డుకుంటున్నారన్నారు. జగన్ బంద్కు పిలుపునివ్వటం ప్రజల హక్కులను కాలరాయటమేనన్నారు ఆనం వివేక. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చుట్టుగుంట వద్ద మానవహారం నిర్వహించిన విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై విజయనగరంలో నిరసనలు కొనసాగాయి. విశాఖకు రైల్వే జోన్తో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లోక్సత్తా, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దీనిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించారు. విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విశాఖ రైల్వే జోన్ సాధన సమితి అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తితో పాటు ఇతర రాజకీయ వామపక్ష పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. కలెక్టర్లు, శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ రాజీవ్ శర్మ అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధిపతులు కొత్త జిల్లాలకు కావలసిన సిబ్బంది గురించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. అక్టోబర్ 11 నుంచే కొత్త జిల్లాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, విద్యా శాఖల కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. 15 నాటికి పూర్తి వివరాలన్నీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో ఉంచాలని అధికారులకు తెలిపారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో కరీంనగర్ జిల్లాలో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. జగిత్యాలకు చెందిన కట్ట శివకుమార్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇతను స్థానిక వైసీపీ నేత. నయీం పేరుతో కోరుట్లకు చెందిన ఖుర్రం అనే వ్యాపారిని శివకుమార్ బెదిరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఇప్పటికే జిల్లాలో నయీం ముఠాపై 5 కేసులు నమోదయ్యాయి. ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి దేవుడితో సమానంగా భావిస్తాం. కానీ కొంతమంది ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన మహిళను డాక్టర్తో సహా మరో ఉద్యోగి అత్యాచారం చేయడం గుజరాత్ లో కలకలం రేపింది. అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అరాచకం జరిగింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ చికిత్స కోసం వచ్చింది. అయితే రూమ్ లో ఎవరూ లేని సమయం చూసి ముందుగా డ్యూటీ డాక్టర్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మరో ఉద్యోగి కూడా పశువంచ తీర్చుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా డాక్టర్తో పాటు మరో ఉద్యోగిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.